ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్, విప్రో షేర్లు లాభాల్లో ఉండగా ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, మ్యాక్స్ హెల్త్ కేర్ షేర్లు నష్టాల్లో ఉన్నాయి. ఇవాళ మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూతిరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మూతిరెడ్డి గారు నమస్తే సార్. సార్, ఇవాళ మార్కెట్ క్లోజింగ్ ఈ వీక్ నష్టాల్లోనే ప్రారంభమైంది, అదే కంటిన్యూ అవుతా ఉంది. ఏంటి సార్ ట్రెండ్ ఎటువైపు వెళ్తుంది అనుకోవచ్చు? మరి దీన్ని బట్టి చూస్తే నెక్స్ట్ వీక్ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుందంటారు? యాక్చువల్లీ లాస్ట్ వీక్ మనం ఏదైతే ఈ వీక్ అంతా కూడా కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అదేవిధంగా మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడం కూడా మార్కెట్ లో అప్ ట్రెండ్ తోనే టేక్ ఆఫ్ అయింది వీక్ బిగినింగ్ లోను. బట్ కానీ ఏదైతే ఈ యుద్ధ వాతావరణం ఇంకా కంటిన్యూ అవుతుంది కాబట్టి, జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల మార్కెట్ లో ఇంకా యుద్ధ భయానకాలు అయితే ఇంకా ఫాలో అయింది కాబట్టి ఈ రోజున మార్కెట్ మళ్ళీ డ్రాస్టికల్ గా పట్టడం అయితే చూస్తున్నాము. ఏదైతే ఈ రోజున ఒక ఐటీ సెక్టర్ తప్ప రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా మార్కెట్ లో డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఏదైతే ఆటోమొబైల్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ, ఎఫ్ఎంసీజీ కానీ, అదేవిధంగా మెటల్ సెక్టర్ అన్ని కూడా మార్కెట్ లో అయితే డౌన్ ట్రెండ్ ఉంది. ఒక ఐటీ సెక్టర్ లో ఏదైతే కోఫోర్జ్, ఎల్టీఐఎం, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, ఎంఫసిస్, అదే విప్రో టెక్నాలజీస్ మోర్ దాన్ 2% నుంచి 3% వరకు కూడా అప్ ట్రెండ్ అయితే ఉన్నాయి. ఏదైతే ఈ వీక్ మనకి బాగా బలపడే అవకాశం ఉందని చెప్పుకునేటువంటి మెటల్ స్టాక్స్ కానీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ సెక్టర్ అంతా కూడా ఈ వీక్ లో కొంచెం మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నట్టు కూడా ఈ రోజు మాత్రం అన్ని కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ అయితే వెళ్ళడం అయితే జరిగింది. ఏదైతే ఉన్న సెక్టార్ లో మనకి ఐటీ సెక్టార్ ఒకటి మాత్రం కొంచెం ప్రోగ్రెస్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది సార్. కాలర్ ఉన్నారు సార్, శ్రీకాంత్ కాల్ చేస్తున్నారు. శ్రీకాంత్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, బోత్ ఆఫ్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ హలో సార్. ఈ బ్లూ జెట్ హెల్త్ కేర్ ఒకటి, సెకండ్ వచ్చేసి యథార్థ్ ఆర్ సార్, బ్లూ జెట్ హెల్త్ కేర్ లేకపోతే యథార్థ్, ఇంకొకటి ఫ్యాక్ట్ ఇది తీసుకోవచ్చు సార్. యథార్థ్ ఆర్ బ్లూ జెట్ లో ఒకటి, ఫ్యాక్ట్ ఒకటి. తీసుకోవచ్చు. బ్లూ జెట్ హెల్త్ కేర్ సంబంధించింది ఇది మీకు ఒక 7,900 crores కంపెనీ సార్. ఇది ఏదైతే ప్రజెంట్ అయితే మాత్రం లాస్ట్ 1 year నుంచి ఉన్నప్పుడు కూడా లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లేదు. ప్రజెంట్ అయితే టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఎక్కువ ఉన్నది. అదేవిధంగా యథార్థ్ హాస్పిటల్ చెప్తాను. యథార్థ్ హాస్పిటల్స్ కూడా సేమ్ ఇంచుమించుగా అది కూడా ఒక 8,000 crores కంపెనీ. అది ఇది కూడా ప్రజెంట్ 825 rupees ఉన్నది. ఇదైతే లాస్ట్ టైం కూడా 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అయితే ఉంది. ఇప్పుడు కూడా మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. రెండాటితో పోల్చుకుంటే మీకు యథార్థ్ హాస్పిటల్స్ ఇస్ ద బెస్ట్ మీరు పెట్టవచ్చు. అదేవిధంగా మీరు ఏదైతే ఫ్యాక్ట్ కూడా అడిగారు, మార్కెట్ ప్రజెంట్ అయితే ఇది టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్లే అవకాశం ఉంది కాబట్టి వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాలర్ లక్ష్మి చేస్తున్నారు. లక్ష్మి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్కారం అండి మూర్తి గారు. నమస్తే అండి. బాటా ఇండియా కొనుక్కోవచ్చా అండి? బాటా ఇండియా, జిఎంఆర్ పవర్, ఈ రెండు. బాటా ఇండియా, ఇంకోటి జిఎంఆర్ పవర్. ఓకే. బాటా ఇండియా అయితే మాత్రం ఇది ఒక 8,000 crores కంపెనీ మేడం. ఏదైతే ప్రజెంట్ అయితే 669 rupees నడుస్తుంది. బట్ ఏంటంటే లాస్ట్ 3-4 years నుంచి కూడా ఇది అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. ప్రజెంట్ కూడా అంత ప్రోగ్రెసివ్ గా అవడానికి కూడా అవకాశం అయితే తక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని అంత ఏదైనా కొంచెం ప్రోగ్రెసివ్ ఉండే సెక్టార్ వైపు చూద్దాం సార్. బట్ అదేవిధంగా జిఎంఆర్ పవర్ మీరు అడిగారు. జిఎంఆర్ పవర్ ఏదైతే ఉన్నదో ప్రజెంట్ ఇది కూడా 8,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 110 rupees నడుస్తుంది. మార్కెట్ లో ఏదైతే లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గా ఉంది. లాస్ట్ ఇయర్ అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేకపోయినా సరే కొంచెం ఈ ఇయర్ అయితే టేక్ ఆఫ్ తీసుకునే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉండే అవకాశం అయితే ఎక్కువ ఉంది ఈ స్టాక్ లోను. దాని బదులు మీరు ఇంకా అదాని పవర్ కానీ, టాటా పవర్ కానీ, లేదా టొరంటో పవర్ కానీ, పవర్ సెక్టర్ వైపు ఇంకా మంచి స్టాక్స్ లో కూడా మూవ్ అవడానికి అవకాశం అయితే ఉంది. అదేవిధంగా పవర్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ లో కూడా మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి దాంట్లో మంచి స్టాక్స్ చూసినట్టయితే ఇంకా మంచి ప్రాఫిట్ రావడానికి అవకాశం ఉంది మేడం. నెక్స్ట్ కాలర్ రాజు చేస్తున్నారు. రాజు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో.
సార్ నమస్తే సార్, ఇద్దరికి నమస్తే సార్. ఇప్పుడు వేదాంత ఆఫ్టర్ డీమర్జ్ బై చేశాను 275. మన నెట్వర్క్ టెక్నాలజీ 4000 లో బై చేశాను. ప్రాఫిట్ లో ఉన్నాం సార్. లాంగ్ టర్మ్ ప్రాఫిట్ బుక్ చేయాలా? ఏ టెక్నాలజీ అండి? నెట్వర్క్ సార్, నెట్వర్క్ అండ్ వేదాంత రెండు ప్రాఫిట్ లో ఉన్నాయి. కంటిన్యూ హోల్డింగ్ చేయాలా? వేదాంత నెట్వర్క్ అయితే మాత్రం రీసెంట్ గా లిస్ట్ అయిన కంపెనీ అయినప్పుడు కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉన్నది లాస్ట్ 1 year నుంచి కూడా. ప్రజెంట్ అయితే ఇది 26,000 crores కంపెనీది 4,000 రూపీస్ 4,600 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇబ్బంది లేదు, మీరు దీంట్లో ప్రాఫిట్ అయితే కంటిన్యూ అవ్వచ్చు. మార్కెట్ లో కూడా మంచి ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ ఏదైతే మీరు వేదాంత ఏది అడిగారో ఇది కూడా 1,40,000 కోట్ల కంపెనీ. ప్రజెంట్ అయితే 355 రూపీస్ లో నడుస్తుంది. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దాన్ 50% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు రీచ్ చేసిన కంపెనీది. మీరు ఇందులో కూడా మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. అక్యుములేట్ చేసుకోవచ్చు సార్. ఎనీ డిప్ యూ కెన్ బై. నెక్స్ట్ కలర్ వంశీ చేస్తున్నారు. వంశీ గారు నమస్తే అండి, మాట్లాడండి. మూర్తి గారితో డౌట్ అంటే చెప్పండి. మూర్తి గారు గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ రేట్ లో బజాజ్ ఆటో తీసుకొచ్చండి. బజాజ్ ఆటో క్లోజ్ టు 3 lakhs crores కంపెనీ అండి. ప్రజెంట్ అయితే ఇదైతే మాత్రం లాస్ట్ 5 years నుంచి కూడా 20 to 25% తగ్గకుండా రిటర్న్ అయితే ఇస్తుంది. ప్రజెంట్ అయితే ఇప్పుడు 10,600 రూపీస్ రేట్ అయితే ఉన్నది. మీరు ఎనీ డిప్ యూ కెన్ బై. ఆల్రెడీ మనతో కొంచెం కన్సల్టేషన్ ఇప్పుడే టేక్ ఆఫ్ తీసుకుంది. ఎనీ డిప్ యూ కెన్ బై. మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం అవుతుంది. ప్రైస్ పెద్దగా ఉన్నది అన్నది ఇక్కడ పాయింట్ కాదు, కానీ మీరు మార్కెట్ లో దీనికి ఏదైతే మనకి బజాజ్ ఆటోకి ఏదైతే డిమాండ్ ఉందో, ఏదైతే మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉందో దాని ప్రకారం చూసుకున్నట్టయితే మాత్రం ఖచ్చితంగా దీన్ని మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. సార్ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 917.23 లో ఉన్నాయి. సో ఎగ్జిట్ ఆర్ కంటిన్యూ అని అడుగుతున్నారు. అదానీ ఎనర్జీ సోల్ ఓకే. ప్రజెంట్ అయితే మాత్రం మార్కెట్ లో కొంచెం ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. మీరు హోల్డ్ చేసుకోగలిగితే హోల్డ్ చేయండి. ఇంకా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. అలాగే ద్రోణాచార్య గురించి కూడా అడుగుతున్నారు సార్. 136 లో ఉన్నాయి, యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ద్రోణాచార్య ప్రజెంట్ అయితే 40 రూపీస్ లోనే ఉంది. అంటే ఫండమెంటల్ గా మనకి స్టాక్ దగ్గరికి వచ్చేప్పటికి ఏదైతే ప్రజెంట్ చాలా చిన్న కంపెనీ 98 crores కంపెనీ అంటే చాలా చిన్న కంపెనీ. ప్రజెంట్ అయితే 40 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇలాంటి స్టాక్స్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ ఉండే అవకాశం అయితే ఏమి లేదు. లాస్ట్ 3 years నుంచి కూడా రిటర్న్స్ అయితే ఏమి పెద్దగా లేవు. ప్లస్ లాస్ లో ఉంది కాబట్టి కంపెనీ దీంట్లో పెద్ద అంత ప్రాఫిట్స్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ సార్. ఎస్సిపిసి సార్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. స్పిక్ ఏదైతే ఉందో ఇది 1,400 crores కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 7 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. మార్కెట్ లో ఇది అంత పెద్ద ప్రోగ్రెస్ లో ఉండడానికి అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. లాస్ట్ ఇయర్ కూడా 40% వరకు కూడా మైనస్ అయింది. లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దగా ప్రోగ్రెస్ లేదు. కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకు మంచి లాభాలు రావడానికి అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కలర్ శర్మ చేస్తున్నారు. శర్మ గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్. ఈ ట్రెంట్ షేర్ 5,300 లో ఉన్నది సార్. ఇది ఇప్పుడు 1:2 బోనస్ ఇచ్చారు కదా. అది ఇప్పుడు 4th రికార్డ్ డేట్ ఉంది కదా. అయితే రికార్డ్ డేట్ తర్వాత కొన్ని రోజుల వరకు షేర్ అదే ప్రైస్ గా ఉంటుంది, కదలేదని చెప్పుకుంటామని చెప్తున్నారు. నిజంగా సార్ అదొక విషయము. రెండోది రికార్డ్ డేట్ కంటే ముందు మన షేర్ ప్రైస్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయా? తర్వాత అంటే అడ్జస్ట్మెంట్ అవుతుంది కానీ ముందు యాక్చువల్ గా ఏంటంటే మార్కెట్ యొక్క కండిషన్ బట్టి అది ఒక్కొక్కసారి మార్కెట్ లో ముందుకు వెళ్ళడానికి అవకాశం అయితే ఉంటుంది. మీరు వెయిట్ చేస్తే దానికి సంబంధించినటువంటి ఆ బోనస్ షేర్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది సార్. నెక్స్ట్ కలర్ రాజశేఖర్ చేస్తున్నారు. రాజశేఖర్ గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. నమస్తే సార్. నమస్తే మూర్తి గారు కూడా నమస్తే సార్. 2 స్టాక్స్ గురించి కనుక్కోవాలనుకుంటున్నాను సార్. చెప్పండి. నమస్తే సార్. చెప్పండి సార్. సోనా బిఎల్డబ్ల్యూ ప్రిసిషన్ ఫోర్జింగ్ సార్, జేకే టైర్ 2 ప్రెజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చు సార్. జేకే టైర్స్ ఏదైతే మీరు జేకే టైర్స్ ఏదైతే ఉందో మార్కెట్ లో మనకి మీరు తీసుకున్నటువంటి ప్రైస్ కూడా మార్కెట్ లో అయితే ఇప్పుడు టేక్ ఆఫ్ తీసుకోవడానికి మనకి మంచి ప్రైస్ లో ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మనం జేకే టైర్స్ మనం అక్యుములేట్ చేసుకోవచ్చు. అదేవిధంగా సోనాథ్ కూడా వెయిట్ చేసినట్టయితే మార్కెట్ లో కరెక్షన్ తర్వాత టేక్ ఆఫ్ తీసుకునే టైంలో మీరు ఎంటర్ తీసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. యాక్చువల్ గా జేకే ఇండస్ట్రీస్ ఏదైతే మీరు అడిగారో అది 11,000 crores కంపెనీస్ అనేది
ఇది 400 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 3 years నుంచి కూడా 30% అబోవ్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇస్తుంది కాబట్టి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ పీక్ లోకి వెళ్ళి 600 వెళ్ళిన తర్వాత ఒక అద్భుతమైన కరెక్షన్ జరిగి ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటుంది కాబట్టి మీకు ఇక్కడ నుంచి ఏదైతే 360 400 రూపీస్ దగ్గర నుంచి మీరు ఎంట్రీ అయినట్టయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. సార్ ఫోర్టిస్ హెల్త్ కేర్, హ్యాపీయెస్ట్ మైండ్స్ ఎంట్రీ లెవెల్స్ అడుగుతున్నారు. ఫోర్టిస్ హెల్త్ కేర్ అన్నది ఇట్స్ ఎక్సలెంట్ కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 70,000 రూపీస్ 70,000 క్యాపిటల్ తో ఉన్నదండి, క్రోర్స్ తోటి. ప్రజెంట్ అయితే 944 రూపీస్ నడుస్తుంది. ఎనీ డిప్ యూ క్యాన్ బై. లాస్ట్ 5 years నుంచి కూడా మోర్ దెన్ 30% మోర్ దెన్ 40% రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. అదేవిధంగా ఏదైతే మీరు అడుగుతున్నారో హ్యాపీయెస్ట్ మైండ్స్ ఏదైతే అడుగుతారో ఆ టెక్నాలజీ సంబంధించినటువంటి స్టాక్ ఇది 6,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 378 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. బట్ ఏంటంటే లాస్ట్ 5 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు. మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే బాగా టైం తీసుకుంటుంది. ఇలాంటి స్టాక్స్ లో మనకి టైం వేస్ట్ ఎక్కువ అయ్యే అవకాశం ఉంది కాబట్టి యూ కెన్ షిఫ్టెడ్ టు ద అదర్ టెక్నాలజీ కంపెనీస్. నెక్స్ట్ కలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి. మూర్తి గారు, ఇది హోనాసా కన్జ్యూమర్, ఆర్క్ మెడి హెల్త్ రెండు తీసుకోవచ్చండి. సార్ హోనాసా కన్జ్యూమర్, HONASA హోనాసా కన్జ్యూమర్, ఓకే, ఆర్క్ మెడి. ఓకే ఓకే ఓనాహా కన్జ్యూమర్ ఏదైతే ఉందో ఇది 13,000 crores కంపెనీ సార్. ఇది ప్రజెంట్ అయితే 413 లో ట్రేడ్ అవుతున్నది. లాస్ట్ ఇయర్ 1 year అయింది ఐపీఓ వచ్చి. ప్రజెంట్ అయితే మాత్రం ప్రోగ్రెసివ్ గానే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఇది 1 year అయింది. అయినప్పటికీ కూడా మీరు ఇది ఎనీ డిప్ యూ కెన్ బై, మంచి ప్రోగ్రెసివ్ గానే ముందుకెళ్తుంది కాబట్టి దీన్ని మీరు ఎక్కడైనా సరే మనం బై చేసుకోవచ్చు, లేదా మంచి ప్రైస్ తీసుకుని బై చేసుకోండి సార్. మార్కెట్ లో అయితే కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. సార్ మూర్తి గారు, ఎంసీఎక్స్ గురించి అడుగుతున్నారు, కరెంట్ లెవెల్స్ లో బై చేయొచ్చా అని. యాక్చువల్గా ఎంసీఎక్స్ లాస్ట్ 4-5 days నుంచి కూడా మార్కెట్ లో అయితే ఒక డౌన్ ట్రెండ్ ఉంది. యాక్చువల్గా ఇట్స్ వెరీ గుడ్ స్టాక్. కానీ మార్కెట్ లో ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 3,000 రూపీస్ నడుస్తుందో, ఏదైతే 3,500 రూపీస్ దగ్గర నుంచి కూడా డ్రాస్టికల్ ఫాల్ అయితే జరిగింది. ఏదైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే మార్కెట్ 2,800 2,900 మధ్యలో ఒకసారి అయితే మార్కెట్ లో ఒక స్టెప్ ఆగే అవకాశం ఉంది. కాబట్టి వెయిట్ చేస్తే 2,900 2,800 రేంజ్ లో మళ్ళీ అక్యుములేట్ చేయడానికి ఒక అవకాశం అయితే ఉంటుంది. వెయిట్ చేయండి. ఒకవేళ ఆల్రెడీ మీకు స్టాక్స్ ఉన్నప్పుడు కూడా ఇట్స్ వెరీ గుడ్ స్టాక్, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కాల్ కృష్ణారెడ్డి చేస్తున్నారు. కృష్ణారెడ్డి గారు నమస్తే అండి, మాట్లాడండి మూర్తి గారితో. డౌట్ అండి చెప్పండి. నేను ఇండియా అకౌంట్ పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ మొన్న తీసుకున్నాను సార్. అది పడిపోతుంది సార్, అది అమ్మేసేయమంటారా లేకపోతే చేయించుకోమంటారా సార్? పిఎన్బి హౌసింగ్ ఇంకోటి ఏంటి సార్? ఇండియా అకౌంట్, ఐటీఐఎల్ ఇండియా అకౌంట్, ఇండియా అకౌంట్ ఇండస్ట్రీస్. ఓకే 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 ఇదైతే ఇండో కౌంట్ ఇండస్ట్రీస్, అదేవిధంగా మీరు తీసుకుంటే పిఎన్బి హౌసింగ్. ఇదైతే పిఎన్బి హౌసింగ్ ఏదైతే మార్కెట్ లో ఏదైతే ఒక 26,000 crores కంపెనీ ఏదైతే మార్కెట్ లో 1,000 రూపీస్ లో ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా చాలా ప్రోగ్రెసివ్ ఉంది. మీరు మార్కెట్ లో తీసుకున్న వెంటనే పడిపోతుందని అనుకోవడానికి ఇది అంత కంగారంగా తీసుకోవాల్సిన అవసరం, అయితే అంత కంగారు పడవలసిన అవసరం కూడా ఏమి లేదు. మార్కెట్ లో వెయిట్ చేయండి. వెయిట్ చేస్తే మళ్ళీ మార్కెట్ కన్సాలిడేషన్ అయిన తర్వాత మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడు మీరు బై చేస్తే సరే ఇట్స్ లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 1 year నుంచి 3 years కో, అయితే 3 years నుంచి 5 years కో మీరు మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసుకున్నట్టుగా ఇన్వెస్ట్ చేస్తేనే మార్కెట్ లో మీరు అంత ఆందోళన లేకుండా కంగారు పడకుండా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై ఆర్ హోల్డ్ చేసుకోండి, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది బోత్ స్టాక్స్. నెక్స్ట్ కలర్ గోపాలకృష్ణరాజు చేస్తున్నారు. గోపాలకృష్ణరాజు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి, గురువు గారికి నమస్కారం. హెచ్పిఎల్ ఎలక్ట్రిక్ ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా? టీమ్ ఇండియా ప్రజెంట్ రేట్ లో కొనుక్కోవచ్చా చెప్పండి సార్ రెండు. ఓకే 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 హెచ్పిఎల్ ఎలక్ట్రికల్ పవర్ ఇది 2,200 crores కంపెనీ. ప్రజెంట్ అయితే 354 రూపీస్ లో మనకి ట్రేడ్ అవుతుంది. ఇది లాస్ట్ 3 years కూడా మోర్ దెన్ 40% 50% రిటర్న్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పుడు కూడా ఇక్కడ నుంచి టేక్ ఆఫ్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది.
మంచి మార్కెట్ లో మంచి ప్రైస్ లో అయితే ఉంది కాబట్టి తీసుకోవచ్చు. మంచి క్లీన్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇదైతే క్లీన్ సర్వీస్ అండ్ టెక్నాలజీ దాని గురించి కూడా చెప్పన్నారు కాబట్టి ఇది కూడా 8,000 crores కంపెనీ అనేది ఇదైతే క్లీన్ కంపెనీ ఏదైతే ఉందో ప్రజెంట్ అయితే 800 rupees లో నడుస్తుంది. ఏదైతే మార్కెట్ లో కొంచెం టేక్అప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉంది. కానీ లాస్ట్ 3 years నుంచి కూడా మార్కెట్ అయితే కొంచెం స్టెబుల్ గా స్తబ్దంగానే ఉంది. ఏదైనా సరే మార్కెట్ లో 800 ఇప్పుడు ప్రజెంట్ రేట్ లో నడుస్తుంది. 900 పైన మార్కెట్ సస్టైన్ అవుతే మాత్రం క్లీన్ లో మనం తీసుకోవచ్చు. అదర్వైజ్ అయితే మాత్రం దాంట్లోకి ఎంటర్ అవ్వద్దు. 900 పైన ఇప్పుడు ప్రజెంట్ అయితే 800 నడుస్తుంది. 900 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే దీంట్లో ఏదైనా మార్కెట్ లో టేక్అప్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీస్. మ్యాక్స్ హెల్త్ కేర్ పరాస్ డిఫెన్స్ గురించి అడుగుతున్నారు సార్, కరెంట్ రేట్ లో బై చేయొచ్చా అని. యా, మ్యాక్స్ హెల్త్ కేర్ వచ్చేప్పటికి క్లోజ్ టు 1 lakh crore కంపెనీస్ అనేది ప్రజెంట్ అయితే 97 rupees లో నడుస్తుంది. ఇది లాస్ట్ 3 years నుంచి కూడా అబౌట్ 23% నుంచి 30% వరకు కూడా మార్కెట్ ప్రాఫిట్ అయితే వచ్చింది. బట్ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఏదైతే డౌన్ టర్న్ నుంచి టేక్ ఆఫ్ అవుతే అట్లీస్ట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న రేట్ కన్నా ఇప్పుడు మనకి ఏదైతే 1100 పైన మార్కెట్ సస్టైన్ అవుతేనే మార్కెట్ లో కొంచెం అవకాశం ఉంటుంది. కాబట్టి కొంచెం వెయిట్ చేస్తే మార్కెట్ టేక్ ఆఫ్ తీసుకుంటేనే మనం చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఏదైతే పరాస్ ఏదైతే డీప్ పరాస్ పెట్టున్నదో ప్రజెంట్ అయితే మాత్రం 126 rupees నడుస్తుంది. ఏదైతే ప్రజెంట్ 13,000 crores కంపెనీ కాబట్టి వెయిట్ చేస్తే మనకి ఏదైనా మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంది. బోత్ ఆర్ వెయిట్ చేస్తేనే మంచిగా తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. నెక్స్ట్ కాలర్ గోపాల్ చేస్తున్నారు. గోపాల్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే అండి మూర్తి గారు. నమస్తే సార్. ఎస్బీఐ కార్డు 200 shares ఉన్నాయండి 750లో. ఎస్బీఐ కార్డు 200 shares ఉన్నాయండి 750లో. అది ఉంచుకోమంటారా లేకపోతే ఎగ్జిట్ అయ్యమంటారా? మళ్ళా జిఈ షిప్పింగ్ ఏ రేట్ అది ఎంటర్ అవ్వాలో చెప్పండి సార్. జిఈ షిప్పింగ్ ఓకే. ఎస్బీఐ కార్డ్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే 60,000 కోట్ల కంపెనీ ఇది. మార్కెట్ లో అయితే ప్రజెంట్ 620 rupees నడుస్తుంది. కానీ ఇది ఏదైతే ఒక లాస్ట్ 5 years నుంచి కూడా పెద్దంత ప్రోగ్రెసివ్ గా లేదు కాబట్టి ఏదైనా ప్రైస్ లో మీరు దీన్ని బయటపడి ఎగ్జిట్ అవడమే బెటర్ అవుతుంది. అదేవిధంగా జిఈ షిప్పింగ్ మీరు ఏదైతే 20,000 crores కంపెనీస్ అనేది ప్రజెంట్ అయితే 1,400 rupees లో ట్రేడ్ అవుతుంది. కానీ ఎనీ డిప్ యూ క్యాన్ బై, ఏ ప్రైస్ అయినా సరే మీరు తీసుకోవచ్చు, మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ కరెక్షన్ జరిగింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఆల్రెడీ ఇది మాక్సిమం ఇది 1,300 rupees వరకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇది అరౌండ్ 1,400 rupees దగ్గర ఉన్నది కాబట్టి ఇక్కడ నుంచి మనకి ఒక 50 points అటు ఇటుగా ఆఫ్ అండ్ ఆన్ లో తీసుకోగలిగితే మళ్ళీ ఇది మార్కెట్ లో టేకప్ తీసుకోవడానికి అవకాశం అయితే కనిపిస్తుంది సార్. జిఈ షిప్పింగ్ అమర్ రాజ్ అండ్ ఓలా ఎలక్ట్రిక్ సార్ యావరేజ్ చేయొచ్చా అని అడుగుతున్నారు. ఓలా ఎలక్ట్రికల్ అయితే మాత్రం ఇంత పెద్ద ప్రోగ్రెసివ్ అయితే ఏం లేదు. ప్రజెంట్ అయితే 40 rupees లో ఉన్నది. లాస్ట్ ఇయర్ ఒక 1 year అయింది రిజల్ట్ వచ్చి కూడా, అది కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. దీంట్లో యావరేజ్ చేయడం కన్నా ప్రజెంట్ ఇప్పుడు ఏదైనా దీంట్లో మార్కెట్ లో ఇప్పుడు జస్ట్ కన్సాలిడేషన్ నుంచి టేక్ ఆఫ్ అయ్యే పొజిషన్ ఉంది. కానీ ఏదైనా మంచి ప్రైస్ లోకి వస్తే మీరు దాంట్లో నుంచి బయటకు రావడానికే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఏదైతే అమర్ రాజా ఏదైతే ఉందో అమర్ రాజా కూడా మార్కెట్ లో వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే 900 rupees లో నడుస్తుంది. 60,000 crores కంపెనీ. లాస్ట్ ఇయర్ ఒకటే అంత పెద్ద బాలేదు కానీ అంత ముందు ఒక 10 to 15% రిటర్న్ అయితే ఇచ్చింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ లో అన్ని బ్రేక్స్ కూడా తీసుకుని కన్సాలిడేషన్ టేక్ ఆఫ్ అవుతుంది కాబట్టి అబౌవ్ 900 ఉంది కాబట్టి ఈ ప్రైస్ లో అయితే మంచి ప్రైస్ కదా తీసుకోవచ్చు, మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఉంది సార్. నెక్స్ట్ కలర్ సుబ్బారావు చేస్తున్నారు. సుబ్బారావు గారు నమస్తే అండి, మాట్లాడండి. నమస్తే అండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఇంకా ప్రొటెక్షన్ ఎంత ఉందండి? జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అవునండి. జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అయితే ఇది 1,00,000 కోట్ల కంపెనీ సార్. ప్రజెంట్ అయితే 596 or 600 నడుస్తుంది. ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ రిటర్న్ అయితే ఇస్తుంది. మీరు లాంగ్ టర్మ్ లో అయితే మాత్రం మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది సార్. సార్ సైంట్ అపోలో టైర్స్ ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. అపోలో టైర్స్ అపోలో టైర్స్ ఒక 26,000 crores కంపెనీ. ప్రజెంట్ అయితే క్లోజ్ టు 400 rupees అయితే ట్రేడ్ అవుతుంది. లాస్ట్ ఇయర్ అయితే అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. లాస్ట్ 2 years నుంచి కూడా అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా లేదు. కానీ ఇప్పుడైతే మాత్రం మార్కెట్ అయితే మాత్రం ఒక టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఏదైతే బాటమ్ అవుట్ అయిన తర్వాత 370 rupees బాటమ్ అవుట్ అయిన తర్వాత టేక్ ఆఫ్ తీసుకుంటుంది. యాక్చువల్ గా అయితే ఇది 440, 450 పైన అయితే మాత్రం ఇంకా కొంచెం స్పీడ్ గా మార్కెట్ లో రిటర్న్ రావడానికి అవకాశం అయితే ఉంది. ఇదైతే మాత్రం ఇప్పుడే కొంచెం టేక్ ఆఫ్ తీసుకుంది కాబట్టి వెయిట్ చేస్తే కొంచెం మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం ఉంది సార్. సెయింట్ సార్
సెయింట్. యాక్చువల్ గా సెయింట్ అయితే మాత్రం ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మాత్రం కొంచెం వెయిట్ చేస్తేనే మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది. ఏదైతే ప్రజెంట్ ఇప్పుడు 3,251 రూపీస్ ట్రేడ్ అవుతుంది 30,000 crores కంపెనీ. బట్ లాస్ట్ ఇయర్ కొంచెం అంత పెద్ద ప్రోగ్రెస్ గా లేదు. రిమైనింగ్ లాస్ట్ 5 years నుంచి కూడా 20% రిటర్న్ చేస్తుంది. వెయిట్ చేస్తే కొంచెం మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. మన 3,600 పైనే మార్కెట్ లో ఇది టేకప్ తీసుకోవడానికి అవకాశం ఉంది. అప్పటి వరకు కూడా కన్సాలిడేషన్ ఉండే అవకాశం ఉంది కాబట్టి కొంచెం చూసుకుని దాని ప్రకారం ఎంటర్ అవ్వాల్సిన అవసరం అయితే ఉంది. నెక్స్ట్ కాలర్ మహేష్ చేస్తున్నారు. మహేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నాది ఆర్వీఎన్ఎల్ సార్, 360 యావరేజ్ ఉన్నాయి. ఆర్వీఎన్ఎల్ ఓకే, రైల్ వికాస్ నిగమం లిమిటెడ్. ఇంకొకటి ఎటర్నల్ సార్, జొమాటో 270 యావరేజ్ ఉన్నాయి సార్, అది వెయిట్ చేయాలా మరి? ఆర్వీఎన్ఎల్ అయితే మాత్రం కొంచెం వెయిట్ చేయాలి, కొంచెం ఎక్కువ టైం తీసుకునే అవకాశం కూడా ఉంది మార్కెట్ లో. ఎందుకంటే మళ్ళీ ఏదైతే 300 పైన వస్తేనే తప్ప దీంట్లో అంత పెద్ద ప్రోగ్రెస్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఎటర్నల్ అయితే మాత్రం మళ్ళీ యావరేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటే మాత్రం మళ్ళీ మీరు యావరేజ్ చేసుకోవచ్చు. మళ్ళీ అందులో మార్కెట్ లో ఇది 2,40,000 కోట్ల కంపెనీ, చాలా పెద్ద కంపెనీ. 250 రూపీస్ దగ్గర నుంచి కూడా మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ ఉంది. లాస్ట్ 3 years నుంచి కూడా మంచి రిటర్న్స్ ఇస్తున్నటువంటి కంపెనీ. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ కూడా మినిమం 25 నుంచి 30% ఉంది కాబట్టి ఎనీ డిప్ యూ క్యాన్ బై. ఆల్రెడీ ఇది కన్సాలిడేషన్ నుంచి ఏదైతే బాటమ్ అవుట్ 215 రూపాయల దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుని 256 రూపీస్ నడుస్తుంది. ఇంకా మార్కెట్ లో మళ్ళీ ఇంకో టేక్ ఆఫ్ తీసుకుంటే అది 305 రూపీస్ వరకు వెళ్ళే అవకాశం, అక్కడి నుంచి 340 వరకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు ఒక కపుల్ ఆఫ్ క్వార్టర్స్ అంటే ఒక 6 months వెయిట్ చేయగలిగినట్టయితే మంచి రిటర్న్స్ తీసుకోవడానికి అవకాశం ఉంది ఎటర్నల్ లో. విశాల్ మెగా మార్ట్ లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు సార్. ఏదైతే విశాల్ మెగా మార్ట్ అయితే మాత్రం ఖచ్చితంగా అయితే మాత్రం మార్కెట్ లో అయితే ఒక టేకప్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇది కూడా 56,000 crores కంపెనీ. ప్రజెంట్ ప్రైస్ కూడా 120 రూపీస్ లో ఉంది. అయితే లాస్ట్ ఇయర్ ఫస్ట్ 1 year రిజల్ట్ ఇచ్చింది. లాస్ట్ ఇయర్ కూడా పెద్ద రిజల్ట్ అంత పెద్ద ప్రోగ్రెస్ అయితే లేదు, కొంచెం కన్సాలిడేషన్ మోడ్ లో ఎక్కువగా ఉంది. ఏదైతే ప్రోగ్రెస్ ప్రజెంట్ అయితే 120 రూపీస్ లో నడుస్తుంది. ఏదైతే 140 రూపీస్ పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతేనే తప్ప అదర్వైజ్ కొంచెం కన్సాలిడేషన్ ఎక్కువగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. కొంచెం వెయిట్ చేసి తీసుకుంటేనే మీకు దీంట్లో ప్రోగ్రెస్ గా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది సార్. ఐటీసీ 23% లాస్ లో ఉన్నారు సార్. అక్యూములేట్ ఆర్ యావరేజ్ అని అడుగుతున్నారు. ఐటీసీ క్యాపిటలైజేషన్ ప్రకారం చాలా పెద్ద కంపెనీ, 360 crores కంపెనీ ఇది. బట్ ఏంటంటే మార్కెట్ మాత్రం వెరీ స్లో మూవ్మెంట్ అయితే ఉంటుంది. లాస్ట్ 3 years నుంచి కూడా పెద్ద ప్రోగ్రెస్ అయితే లేదు. మార్కెట్ లో ఏదైనా అవకాశం ఉంటే దీన్ని మార్కెట్ లో ఏదైనా 340, 350 పైన అయితేనే సస్టైన్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చాలా రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కంపెనీ మంచి అయినప్పుడు కూడా కొంచెం అగ్రెసివ్ గా ముందుకెళ్లాలనుకుంటే మాత్రం ఏదైనా ప్రైస్ లో మంచి ప్రైస్ లో బయటకు వచ్చి ఇంకా ఎఫ్ఎంసీజీ దాంట్లో ఇంకా ప్రోగ్రెసివ్ ఉండే స్టాక్స్, ఫార్మాలో ప్రోగ్రెసివ్ ఉండే స్టాక్స్ ఉన్నాయి. అలాంటి స్టాక్స్ వెయిట్కి వెళ్తే తొందరగా లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాళ ఏబిఎన్ బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్ర.